కేంద్రంలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా వారు కేక్ కట్ చేసి జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం ఖాయమని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబును గెలిపించినందుకు ప్రజలందరూ బాధపడుతున్నారని, మరలా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని వారు ముక్త కంఠంతో అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు చిలకూరు సుధీర్ రెడ్డి, మండల అధ్యక్షులు ఉపల శంకరయ్య గౌడ్, మన్యం సుబ్రహ్మణ్యం గౌడ్, ఇతర వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా తోటపల్లిగూడూరు మండలం రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి మాల వేసి కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ కూడా సమయం నుంచి ఆయన వెంట ఉన్నాం. అదే రకంగా ఇప్పటికీ కూడా ఉంటాం. ఈరోజు కొత్త కూటమి ప్రభుత్వం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులన్నింటినీ విడిపేసి అంతా నాశనం చేస్తున్నారు. ఈరోజు స్కూళ్ళల్లో క్యాబులు లేవు, ఏదీ లేదు. అదేమంటే స్కూల్ నాశనం చేశాడని చెప్పి మాట్లాడుతున్నారు. అన్యాయంగా ఉంది. దేశంలోనే మన రాష్ట్రాన్ని ఉగ్రగామిగా ఎదుగునట్టు జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా కూటమి పాలవడం దురదృష్టకరం. ప్రజలు అత్యాశకులోనే వాళ్ళు చెప్పిన అబద్ధాలని నమ్మి ఓట్లు వేయడం జరిగింది. ఇప్పటికే దాని వరకు అందరూ రిపెంట్ అవుతూ ఉన్నారు. ఇంకా ఈ 4 సంవత్సరాల్లో ఏ స్థాయికి వెళ్తుందో మనమే చూస్తాం. ఎప్పటికైనా కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా మేమంతా కూడా ఆయన వెంటే ఉంటామని తెలియజేస్తూ ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లిగూడూరు మండలంలో మండల ముఖ్య నాయకులందరూ కూడా బర్త్డే కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు కూడాను పేద బడుగు బలహీన వర్గాలకి ముఖ్యంగా న్యాయం జరిగింది. అదేవిధంగా ఆయన ఉన్నంత కాలం ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండింది. రాబోయే రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మళ్ళీ కూడా ఈ రాష్ట్రం మంచి వస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ మరోసారి జన్మదిన శుభాకాంక్షలు. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా తోటపల్లిగూడూరు మండలం తోటపల్లిగూడూరు విలేజ్లో ముందుగా మన రాజశేఖర రెడ్డి బొమ్మకి మాలేసి తర్వాత కేక్ కట్ చేసి ఘనంగా జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన మన వైఎస్ఆర్సీపీ నాయకులైతేమి కార్యకర్తలైతేమి ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్సీపీ బడుగు బలగ పేదలందరికీ నా ధన్యవాదాలు. ఆయన గత ముఖ్యమంత్రిగా చేసిన రోజులు అందరికీ పేరు తెచ్చే విధంగా మా కార్యకర్తలు వెళ్ళి మా జగన్మోహన్ రెడ్డి పని చేశాడు అనే విధంగా ఆయన పాలించడం జరిగింది. దురదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు చెప్పిన అబద్ధాలని నమ్మి జగన్మోహన్ రెడ్డి కన్నా అధిక పథకాలని ఇస్తాడని నమ్మి ఓట్లేసి చంద్రబాబు నాయుడిని గెలిపించడం జరిగింది. కానీ ఈ 6 నెలల్లోనే ఆయన చెప్పిన మాటలు నిలబెట్టుకోలేకపోయాడు. చంద్రబాబు నాయుడు కన్నా జగన్మోహన్ రెడ్డి నిన్న అనే విధంగా ప్రజలకు అందరికీ అర్థమైంది. రేపు ఈరోజు ఎలక్షన్లు జరిగిన జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పేవాడి కన్నా పని చేసినోడే నిన్న అన్నట్టుగా ఈరోజు గెలవడం జరుగుతుంది. మేము ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా గెలిచేదానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ